వెల్కమ్ టు కీ టాక్స్. సంబరాలతో సంతోషాన్ని పంచుకుంటారా, సవాళ్ళకి సమాధానాలు కూడా చెప్తారా, అందరిలోనూ ఉన్న ఆలోచనల్ని అడ్రస్ చేస్తారా, లేదంటే మరికొంతకాలం వేచి చూసే ధోరణిలోనే ఉంటారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మధ్య పిఠాపురం వేదికగా సంబరాలు చేసుకోబోతోంది జనసేన. ఆవిర్భావ వేడుకల్లో సంచలన ప్రకటనలు చేసిన ఆనవాయితీ ఉన్న పవన్ ఈసారి ఎలాంటి పంధా ఎంచుకుంటారు డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. జనసేన పార్టీ ఏర్పడి 10 ఏళ్లు దాటింది. అధికారంలో ఉండడము, పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ 100కి 100% విజయాలు సాధించడము, పవన్ కళ్యాణ్ పాజిటివ్ వేవ్ ఉండడము జనసేనలో ఉత్సాహం కనిపిస్తా ఉంది. ఇవన్నీ పాజిటివ్ అంశాలే అయినా ఆలోచన పరుల్లో, ఆవేశం ఉన్న యువతలో నిత్యం ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? భవిష్యత్ ప్రణాళిక ఏంటి, భవిష్యత్ వ్యూహం ఏంటి అనేది ప్రధానంగా జనసేనలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఇక వైసీపీ లాంటి ప్రత్యర్థి పార్టీల నుంచి సవాళ్లు, కవ్వింపులు నిత్యం ఉంటూనే ఉంటాయి. జనసేన కేవలం సైడ్ ఫిడేల్ పార్టీ అని, టీడీపీకి వంత పాడేందుకు మాత్రమే ఉందని, సొంతంగా ఎదిగే ఆలోచన, సత్తా లేవు అని వైసీపీ నిరంతరం పోక్ చేస్తూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. బహుశా ఇలాంటి కామెంట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ పదే పదే అంటూ ఉంటారు, పొత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశాము, అవమానాలు భరిస్తూ ఉన్నాము అంటారు. అయితే అధికారంలోకి రావడం మొదటి దశ అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సొంతంగా ఎదిగేందుకు ఆలోచన ఏమైనా చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు నెట్వర్క్ క్రియేట్ చేసుకునేందుకు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తారా? ఐడెంటిటీ క్రియేషన్ కోసం జనసేన స్టాండ్స్ ఫర్ దిస్ అని చెప్పడం కోసం ప్రత్యేకమైన విధానాలు, పిలుపు ఏమైనా ఉంటాయా? 3 రోజుల ప్లీనరీ సెలబ్రేషన్ చుట్టూ ఈ 3 ప్రశ్నలు అలుముకునున్నాయి. వీటికి సమాధానాలు పవన్ కళ్యాణ్ చెబుతారా అనేది కీలకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే రాజకీయ సమీకరణలు మారడము, సవాళ్లు ఎదుర్కోవడము, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది టీడీపీ అనుకుంటున్న సమయంలో ఆ ఎజెండాతోనే జనసేన వెళ్లడమా, లేదంటే కనుక కూటమిలో ఉంటూనే ఇండిపెండెంట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడమా అనేది పిఠాపురం ప్లీనరీ సమావేశాల్లో బహుశా సంకేతప్రాయంగా సిగ్నల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. భారీ ప్రకటనలు కానీ, సంచలనాత్మక నిర్ణయాలు కానీ ఏం లేకపోయినప్పటికీ సంకేతప్రాయంగా చెప్పడానికి పవన్ ప్రయత్నం చేస్తారా అనేది ఒకటి కీలకంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే గతంలో 6 ఏళ్ల కిందట తిరుపతి ఆవిర్భావ వేడుకల్లోనే పవన్ సంచలనాత్మక ప్రకటనలు, పాచిపోయిన లడ్డూ లాంటి డైలాగులు వినిపించడం జరిగింది. అప్పుడంటే ఎన్నికల ముందు కాబట్టి విధానపరంగా ఒక కొత్త పందా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి ప్రకటన చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి సంచలనాలు ఆశించలేం, కానీ విధానపరమైన డైరెక్షన్ మాత్రం ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఇక కూటమిలో కీలకంగా ఉండి అంతర్గతంగా బయటికి కనిపించకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. ముందు ఇంజన్ని, వెనక చక్రాలని, యాక్సిల్ రాడ్ ఎలా అయితే కలిపి ఉంచుతుందో ఈ కూటమిలో కూడా బీజేపీ అలాంటి యాక్సిల్ రాడ్ లాగానే కీలకంగా పనిచేస్తూ ఉంది. కానీ బయటికి కనిపిస్తున్న దాఖలా కానీ, ప్రకటనలు కానీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర నాయకత్వం కానీ ఏపీ వ్యవహారాల్లో, పరిణామాల్లో ఇన్వాల్వ్ అవుతున్న సందర్భం కానీ చాలా తక్కువ ఉంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, పోలవరానికి, రాజధానికి, విశాఖ ఉక్కుకి ఆర్థిక నజరానాలు ప్రకటించడము, ఇది మా మోడల్, వీ స్టాండ్ ఫర్ ఏపీ, వీఆర్ దేర్ ఫర్ ఏపీ అని చెప్పడానికైతే ప్రయారిటీ ఇస్తోంది. కానీ ఇక అంతర్గతమైన వ్యవహారాలు, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో బీజేపీ ఇప్పటి వరకు గుంభనంగానే ఉంది. బహుశా కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత, లేదంటే 1-2 ఏళ్లు పూర్తయిన తర్వాత బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. బీజేపీ వైఖరి అర్థమైన తర్వాత పవన్ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. మరి ప్లేనరీలో ఇదే సందేశం, సంకేతం కనిపిస్తుందా? ఇంతకు మించిన సినిమా ఉంటుందా? పవన్ కళ్యాణ్ ప్లేనరీలో ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉంది అని మీరు అనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.